హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటా. మేమైతే చాలా బాగున్నామండి. సో నాది ఒక రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే నా బేబీస్కి ఏం ఫుడ్ పెడుతున్నాను ఏంటన్నది మార్నింగ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సో ఏం ఫుడ్ పెడతాను, మెయిన్గా మార్నింగ్ ఏ ఫుడ్ పెడతాను వాళ్ళు ఎగంగానే అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లెగంగానే పాలైతే కొన్ని ఇచ్చేస్తాను 6 o'clock కల్లా. సో 6 o'clock తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెడతాను అండ్ దోశ పెడతాను అండ్ ఇడ్లీతో చేసిన అట్టు పెడతాను. సో ఈరోజు అయితే నేను ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీలో ఏదో ఒకటి యాడ్ చేసి అయితే పెడతాను. సో ఈరోజు నేనైతే క్యారెట్ బీన్స్ ఉన్నాయి. సో ఆ రెండు కూడా యాడ్ చేసి పెడదామని అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి బీట్రూట్ అలాంటివి కూడా పెడుతూ ఉంటాను. సో మెయిన్గా సో అలా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు అనమాట. బీట్రూట్ కూడా యాడ్ చేయొచ్చు, ఆర్ నాట్ క్యారెట్ అలా తురిమి అయితే పెడతాను. సో వీళ్ళకి మేము ఇడ్లీ వేసేసుకున్నాం కాబట్టి వీళ్ళకి సపరేట్గా నేను ఇలా తీసి ఎప్పుడు అప్పుడే మిక్స్ చేస్తూ ఉంటాను. సో అది ఈ దోశతో ఇలా మిక్స్ చేసిన దాంతో కూడా దోశలు అంటే లిటిల్గా అట్లా వేస్తూ ఉంటాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇంకా వీడియోస్ షేర్ చేసుకుంటాను నేను ఏమేమి పెడతానో. సో ఇది ఈరోజు అయితే ఇలా పెట్టాను కాబట్టి ఇది షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట ప్రతి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రతి డే. అండ్ ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం అన్నీ పెడుతున్నాను, ఇది అని కాదు అది అని కాదు, ప్రతిదీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసుకోవాలంటే డైజెషన్ ఎలా అవుతుంది బేబీకి అన్నది అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది అది థింగ్. లిటరలీ వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇడ్లీ కోసం, అంత టేస్టీగా ఉంటుంది. నేను కూడా టేస్ట్ చేశాను. సో నాకు కూడా చాలా యమ్మీగా అనిపించింది. సో వాళ్ళకి కొంచెం టేస్టీ వైజ్ కూడా కొంచెం బాగుండాలి, వాళ్ళకి టేస్టీగా అనిపించాలి. సో అప్పుడే వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ మెయిన్ సో పాలు తగ్గించేసి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి 1 year తర్వాత. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు అయితే. సో ఎప్పుడైతే మనం పాలు ఇస్తూ ఉంటామో ఎక్కువగా వాళ్ళకి ఆకలి అన్నది వేయదు. సో మొత్తానికైతే సో ఇది వచ్చేసేసి ఏంటంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేసాక మళ్ళీ పాలు ఇస్తాను, పడుకుంటారు. సో మళ్ళీ 12 అలా లేస్తారనమాట. అప్పుడు దాకా లేగరు కాబట్టి నేను ఇంకా మధ్యలో ఏది పెట్టాను. ఒకవేళ లేస్తే కానీ ఏదైనా ఫ్రూట్ అలా ఇస్తూ ఉంటాను. సో ఈరోజైతే నేను కందిపప్పుతో రైస్ కిచిడీ చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. సో ఈరోజైతే నేను డైలీ కూడా ఇది పెడతాను. సో 6 months నుంచి కూడా నేను ఒకసారి ఏమో కందిపప్పు, ఒకరోజు ఏమో పెసరపప్పు అండ్ రైస్ ఇలా నానబెట్టేసి ఉంచుతాను. అండ్ మీకు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, తను ఏదో అంటే నాకు తెలియదు కానీ ఎర్ర కందిపప్పు అంటే ఇస్తారు. సో షాప్లో అది ఒకరోజు అలా పెడితే ఇది న్యూట్రిషన్ చాలా ఉంటాయి కాబట్టి దీంట్లో. సో డెఫినెట్గా 6 months నుంచి ఎప్పుడైతే అన్నప్రాసం చేస్తారో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది కంపల్సరీగా పెట్టచ్చు. అంటే బేబీ డైజెషన్ బట్టి, అంటే మన బేబీ ఎలా డైజెషన్ అవుతుంది అన్నీ చూసి పెట్టచ్చు అండి 6 months నుంచి అది ఫుడ్. అండ్ వెజిటేబుల్స్ అయితే నేను అప్పుడు యాడ్ చేయలేదు కానీ లైక్ 8th month 9th month అలా యాడ్ చేశాను. ఫస్ట్ అయితే ఇవే కిచెన్ మామూలుగా నెయ్యిలో వేసి మామూలుగా పెట్టేస్తుంది, ఆయిల్ వేయకుండా ఓన్లీ నెయ్యి. అండ్ బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేదాన్ని. సో ఎప్పుడైతే 9th month 8th month వచ్చిందో వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేయడం మొదలుపెట్టాను. సో ఈరోజైతే నేను ఇక్కడ బీన్స్ అండ్ క్యారెట్ తీసుకున్నాను. అండ్ ఇంకా బంగాళదుంప కూడా వేయచ్చు, పొటాటో కూడా వేయచ్చు, దీంట్లో టమాటో అన్నీ వేయచ్చు, వాళ్ళు టేస్టీగా ఉంటాయి కాబట్టి. మాకు మ్యాక్సిమం ఇప్పుడు 1 year వచ్చేసింది కాబట్టి నేను ఆనియన్స్ కూడా అండ్ కొంచెం చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఎలా చేస్తాను ఏంటన్నది అయితే లంచ్ ఇలాగే ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అయితే మారుతాయి ఎవ్రీడే, లైక్ ఏదున్నా నేను వేసేస్తాను అనమాట. వెజిటేబుల్స్ అయితే ఇలా ఫీడ్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, ఇలా ఫస్ట్ నుంచి పెట్టచ్చు. అండ్ అలా పెట్టడం వల్ల పిల్లలకి హ్యాబిట్గా మారుతుంది వెజిటేబుల్స్ తినడం. సో ట్రై చేయండి. సో నేను ఎలా చేస్తాను ఏంటన్నది కూడా మీరు కూడా చూసేయండి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ బేబీకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మాత్రం కొంచెం లైట్గా వేయడం మంచిదనమాట. సో ఇప్పుడైతే గీ వేస్తున్నాను నేను. సో ఈ గీలో నెయ్యి వేసుకున్నాక ఎక్కువ వేయకండి, దగ్గు వస్తూ ఉంటుంది పిల్లలకి, మరీ ఎక్కువ వేయకండి ఫస్ట్ టెస్ట్ చేయడానికైతే. సో ఇది ఇక్కడ 3 or 4 tablespoons అలా చేసేసుకున్నాను. ఇక్కడ నేను వేస్తే జీలకర్ర వేస్తాను, ఒకరోజు వామ్ కూడా వేస్తానండి. ట్రై చేయండి, వామ్ కూడా పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది. సో ఇక్కడైతే ఈరోజు నేను ఇది వేసాను జీలకర్ర. సో ఇక్కడ వామ్ వేసేసి అండ్
సో ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మస్టర్డ్గా ట్రై చేయండి పిల్లలకి. అండ్ ఇక్కడ అంటే నేను ఈరోజు తీసుకున్నది ఇది వెజిటేబుల్సే కాబట్టి ఇవే వేస్తాను. నాట్ డిఫరెంట్గా అయితే నేను చేస్తూ ఉంటాను, మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా. సో నేను డిఫరెంట్గా అయితే స్టార్ట్ చేస్తూ. సో ఇక్కడైతే నేను మరీ ఓవర్గా ఫ్రై చేశాను, బట్ కొంచెం ఫ్రై చేస్తాను అంటే పచ్చివాసన అంతా పోయేదాకా. సో ఇంకా నేను ఇంకా ఏం చేస్తాను అంటే వాటర్ ఫస్ట్ రైస్ పప్పు నానబెట్టుకున్నాను కదా, అదైతే ఫస్ట్ వేసేసి ఫ్రై చేసేస్తాను లైట్గా, మరీ అంత కాదు. అండ్ నెక్స్ట్ అలా చేస్తూ ఉంటాను. సో ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చెప్పాలంటే దే లైక్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు అనమాట. టేస్టీగా ఉండాలి కదా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా టేస్టీగా ఉంటేనే తింటారు కాబట్టి. సో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. సో ఇలా అయితే ఫస్ట్ రెసిపీ. అండ్ ఇక్కడైతే నేను ఇంకా వేసేసి ఫ్రై చేస్తున్నాను కదా, ఫ్రై కింద మరీ కాదండి, జస్ట్ ఏదో వాటర్ వేసి అంతసేపు. సో వాటర్ వేసేసుకుంటాను, క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే కొంచెం కందిపప్పు కదా. సో కొంచెం కుక్ అవ్వాలనేసి ఎక్కువనే వేసుకుంటాను వాటర్, మరీ అంత అంటే జోరుగా కాదు, అంటే కొంచెం బాగా ఉడికేలాగా వేసుకుంటాను. సో ఇది పిల్లలకి డెఫినెట్గా ట్రై చేయండి. నా పిల్లలకి పెట్టాక వీళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ కూడా అయ్యారు. అండ్ డెఫినెట్లీ ట్రై ఇట్స్ వెరీ వర్కౌట్ ఫర్. అండ్ సాల్ట్ కూడా మరీ అంత వేసాను, జస్ట్ అదో టేస్టీగా ఉండాలనేసి వేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ అయితే మీరు కొంచెం సాల్ట్ తక్కువ వేయడం బెటర్ అండి, అండ్ తర్వాత అయితే వేయచ్చు. అండ్ చాలా బాగుంది, ట్రై చేయండి డెఫినెట్గా మీ పిల్లలకి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేనైతే నాకు ఈరోజు కుదిరిన రెసిపీస్ అయితే నేను షూట్ చేశాను, అండ్ కొన్ని నేను స్కిప్ చేస్తాను. అండ్ ఫైనల్ లుక్ ఇదండి. సో స్కిప్ చేశాను కాబట్టి మీకు ఏదైనా కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగని, కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఈవినింగ్ టైం మళ్ళీ అది తినేసి పడుకున్నాక నేను లేజాక ఇక్కడ పాలు మాట గేదె పాలు, చిక్కన్ పాలు. అండ్ చిక్కన్ పాలలో నేను ఏం చేస్తానంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడైతే నేను బాలామృతం ప్లస్ నేను దీంట్లో ఇది కలిపానండి కాజు పౌడర్. సో ఈ రెండు మిక్స్ చేసి ఇంకా వాళ్ళకి పెడుతూ ఉంటాను ఇవి. సో ఇది మంచిగా బాయిల్ చేసుకున్నాక దీంట్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. బేబీ ఫుడ్ ఏదన్నా కూడా వాళ్ళు ఇష్టంగా తినేదే పెట్టండి ఎక్కువగా. వాట్ దే లైక్ అంటే మన ఇష్టంగా మార్చుకోవాలి, అంటే తినట్లేదు అనేసి వదిలేకండి అస్సలు. సో ఫస్ట్ అయితే వాళ్ళు తినలేదు, బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను వాటర్తో చేశాను యాక్చువల్లీ, అప్పుడు దే నాట్ లైక్ వాళ్ళకి ఇష్టం అసలు లేదనమాట. ఎప్పుడైతే ఇలా పాలతో చేశానో చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది, స్వీట్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేసి పెట్టండి. బేబీ వెయిట్ గెయిన్ అయితే ఖచ్చితంగా అలా పెడితే మాత్రం. అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా. సో టోటల్గా ఇలా ఉంటుందండి. సో ఇది మనం తినిపిస్తే కొంచెం బాగుంటుంది బేబీస్కి, హెల్త్కి. సో ఈ రోజుకి 3 రెసిపీస్. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ తీసినప్పుడు నేను ఏం పెడతాను ఏంటన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ నా వీడియోస్ కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. And thank you so much for watching my videos. Until then, bye bye.